నేను లాస్ట్ 10 months నుంచి ఒక 4 days స్ప్లిట్ ఫాలో అవుతున్నా, విచ్ ఈస్ చెస్ట్ ట్రైసెప్, బ్యాక్ బైసెప్, షోల్డర్ అండ్ యాప్స్, లెగ్స్ అండ్ మళ్ళీ 5th డే చెస్ట్ అండ్ ట్రైసెప్. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను పర్సనల్గా ఒక డెడికేటెడ్ రెస్ట్ డే ఎప్పుడైతే నా బాడీ సోర్ ఉంటుందో అప్పుడు రెస్ట్ ఇచ్చేస్తా. ఈ స్ప్లిట్తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే పుష్ పుల్ లెగ్స్ నుంచి స్ప్లిట్కి మారానో నా మజిల్ రికవరీ అండ్ మజిల్ గ్రోత్లో కూడా చాలా చేంజెస్ చూస్తున్నా. బట్ ఒకటే ప్రాబ్లం, నేను లాస్ట్ 1.5 months నుంచి స్విమ్మింగ్ వెళ్తున్నా, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. మీకు ఆల్రెడీ నేను నా స్ట్రెచ్చింగ్ వీడియోలో చెప్పాను, నా మెయిన్ గోల్ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ లేదా పవర్ లిఫ్టింగ్ కాదు, ఓవరాల్ ఫిట్నెస్. స్విమ్మింగ్ అనేది బేసిక్ సర్వైవల్ స్కిల్, అందుకే నేర్చుకుంటున్నా. ఈ స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అండ్ చాలా ఫటిక్ ఫీల్ అవుతున్నా. అండ్ మోర్ ఓవర్ మన ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఒక లో వాల్యూమ్ హై ఇంటెన్సిటీ బేస్ చేసుకుని ఉంటుంది. ఎప్పుడైతే 2 మజిల్ గ్రూప్ సెషన్స్ ఉంటాయో, అంటే చెస్ట్ అండ్ ట్రైసెప్, బ్యాక్ అండ్ బైసెప్, అప్పుడు నా ప్రైమరీ మజిల్ గ్రూప్ అంటే చెస్ట్ అండ్ బ్యాక్ బాగా ఇంటెన్స్ గా ట్రైన్ చేస్తున్నా. కానీ ట్రైసెప్ అండ్ బైసెప్ వచ్చేటప్పటికి నా 100% ఇవ్వలేకపోతున్నా. అందుకే ఈ 4 day స్ప్లిట్ లో చిన్న చేంజ్ చేశా. ట్రైసెప్ అండ్ బైసెప్ ని తీసి 5th డే ఒక డెడికేటెడ్ ఆర్మ్స్ కి ఇచ్చేసా. ఈ స్ప్లిట్ బ్రో స్ప్లిట్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. బ్రో స్ప్లిట్ లో మండే చెస్ట్, ట్యూస్డే బ్యాక్, వెనస్డే షోల్డర్స్, థర్స్డే ఆర్మ్స్, ఫ్రైడే లెగ్స్, సాటర్డే కోర్ అండ్ కార్డియో, సండే రెస్ట్. మళ్ళీ సేమ్ ఇదే నెక్స్ట్ వీక్ కూడా ఫాలో అవుతారు. మండే చెస్ట్ వస్తుంది, ట్యూస్డే బ్యాక్ వస్తుంది. ఇది సింక్రనస్ స్ప్లిట్. బట్ ఇప్పుడు నా స్ప్లిట్ మాత్రం ఏసింక్రనస్. మండే చెస్ట్ వస్తుంది, ట్యూస్డే బ్యాక్, వెనస్డే షోల్డర్స్, థర్స్డే ఆర్మ్స్, ఫ్రైడే లెగ్స్, మళ్ళీ సాటర్డే చెస్ట్ వస్తుంది. ఇన్ కేస్ నాకు సండే రెస్ట్ కావాలనుకుంటే సండే రెస్ట్ ఇస్తా, లేదు మండే కూడా రెస్ట్ కావాలనుకుంటే మండే కూడా రెస్ట్ ఇస్తా. సో ఒక ఆర్డర్లో ఉండదు. నేను ఆల్రెడీ నా బీటెక్ 2nd year అండ్ 3rd yearలో సింక్రనస్ స్ప్లిట్ యూజ్ చేసా. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ సింక్రనస్ స్ప్లిట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వీక్లీ 6 days ట్రైన్ చేసి 1 day డెడికేటెడ్ రెస్ట్ ఇస్తే, లెట్ us assume పుష్ పుల్ లెగ్స్ అండ్ సండే రెస్ట్ తీసుకుంటే, మళ్ళీ నెక్స్ట్ వీక్ 6 days పక్కా ట్రైన్ చేస్తారని గ్యారంటీ ఉండదు. మండే మళ్ళీ పుష్ వస్తుంది. ఒకవేళ ట్యూస్డే మీ బాడీ బాగా సోర్ ఉంటే, జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు, మొన్నే కదా రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ రెస్ట్ అక్కర్లేదని జిమ్కి వెళ్తారు. కానీ మెయిన్ రెస్ట్ కావాల్సింది ఇప్పుడు. మీ బాడీ డిమాండ్ చేస్తుంది రెస్ట్ కి. మజిల్ రికవరీ అనే కాదు, చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. మేబీ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ దగ్గర రావచ్చు, లేకపోతే అర్జెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వచ్చు. సో మీరు జిమ్ స్కిప్ చేస్తారు. అలాంటి టైంలో మీ సింక్రనస్ స్ప్లిట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే సోర్నెస్ లేకపోతే మీరు వీక్ కి 7 days జిమ్కి వెళ్ళండి. అండ్ ఎప్పుడైతే మీ బాడీ రెస్ట్ అడుగుతుందో అప్పుడు ఇవ్వండి. బట్ అందరికి సూటబుల్ కాదు. ఇఫ్ మీకు ఒక స్కెడ్యూల్ టైమింగ్ ఉన్నా, లేకపోతే హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉన్నా, మీరు వీక్ కి 7 days జిమ్కి వెళ్ళి మీ బాడీని స్ట్రెయిన్ చేయడం అనేది ఒక మంచి విషయం కాదు. సో మీకు అలాంటప్పుడు ఒక డెడికేటెడ్ రెస్ట్ డే కావాలి. నా కేసులో ఎవ్రీడే 8.5 hours స్లీప్ అయితే పక్కా ఉంటుంది. అండ్ అంత హెక్టిక్ లైఫ్ స్టైల్ కాదు కాబట్టి నా మజిల్ రికవరీలో ఇష్యూస్ ఏమి ఉండవు. అందుకే నేను ఈ స్ప్లిట్ ఫాలో అవుతున్నా. సో మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు ఏ సింక్రనైజా లేకపోతే సింక్రనైజ్ స్ప్లిట్ చూస్ చేసుకోండి. అండ్ నౌ కమింగ్ టు 5 day స్ప్లిట్. నేను మిమ్మల్ని ఎవరిని 5 day స్ప్లిట్ ఫాలో అవ్వమని చెప్పను, ఎందుకంటే నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసి 2 weeks అయింది. సో ఇంకో 3-4 months చూస్తా. నాకు రిజల్ట్స్ బాగున్నాయి అనుకుంటే అప్పుడు మీకు షేర్ చేస్తా. మీరు కావాలనుకుంటే 4 day స్ప్లిట్ ఫాలో అవ్వచ్చు. ఈ 4 day స్ప్లిట్ కూడా నేను చెప్పినట్టు చెస్ట్, ట్రైసెప్, బ్యాక్ బైసెప్, షోల్డర్ అండ్ యాప్స్, లెగ్స్ ఇలానే కాదు, మీరు ఎలానా ఫాలో అవ్వచ్చు. చెస్ట్, బ్యాక్, ఆర్మ్స్, లెగ్స్ అండ్ షోల్డర్స్ ని స్ప్లిట్ చేసి ఫ్రంట్ అండ్ సైడ్ డేల్స్ చెస్ట్ డే రోజు, రేడ్ డేల్స్ అండ్ ట్రాప్స్ ఏమో బ్యాక్ డే రోజు ట్రైన్ చేయొచ్చు. ఈ 4 day స్ప్లిట్ యొక్క మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే, పుష్ పుల్ లెగ్స్ తో కంపేర్ చేస్తే ఇందులో మజిల్ రికవరీకి టైం ఎక్కువ ఉంది. అండ్ ఈరోజు బ్యాక్ వర్కౌట్, నేను నా బ్యాక్ ట్రైనింగ్ లో యూజ్ చేసే ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచ్ కంప్లీట్లీ ఈ వర్కౌట్ సెషన్ లో షేర్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్రెడీ జిమ్ లోనే ఉన్నాము. మన పాత జిమ్ రెనోవేషన్ లో ఉంది 2 weeks వరకు. సో అందుకే ఇంటి దగ్గరలో జిమ్ ఉంటే ఆ జిమ్కి వచ్చా. మీ జిమ్లో చెస్ట్ సపోర్టెడ్ టీ బార్ రోస్ లేకపోతే చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్ మిషన్ ఉంటే మీరు అది చేసుకోండి. మా జిమ్లో అలాంటి మిషన్ ఏం లేదు. సో అందుకే ఇలా ఇంక్లైన్ బెంచ్ మీద చేస్తున్నా. మెయిన్లీ మీరు ఈ వేరియేషన్ చేసినప్పుడు స్కాపులాని మొత్తం స్ట్రెచ్ చేయండి. ఈ వేరియేషన్ మెయిన్గా ఫోకస్ చేసేది మీ అప్పర్ బ్యాక్. ఇది నా సెకండ్ సెట్. ఇంకో చిన్న టిప్, వన్స్ మీరు కాన్సెంట్రిక్ ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ మీరు లాంగ్ లెంత్ పాస్టర్స్ చేస్తారు. దాని తర్వాత మీరు స్ట్రక్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇలా కూడా మీ లోవర్ ట్రాప్స్ ట్రైన్ అవుతాయి. ఈ వేరియేషన్ చేసినప్పుడు ఒక్కోసారి మీ ల్యాట్స్ కంట మీ ఫోరమ్స్ గివ్ అప్ ఇచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మీ గ్రిప్ స్ట్రెంత్ అన్న ట్రైన్ చేయండి, లేకపోతే స్ట్రాప్స్ అన్న యూజ్ చేయండి. స్ట్రాప్స్ యూజ్ చేయడం వల్ల మీరు డంబుల్స్ వదిలేసేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో బెటర్ మీరు గ్రిప్ స్ట్రెంత్ మీద ఫోకస్ చేయండి. ఇది నా థర్డ్ అండ్ లాస్ట్ సెట్. ఈ సెట్లో కొంచెం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడానికి డ్రాప్ కూడా తీసుకుంటా.
మీరు సాకేత్ గోఖలే ఫేమస్ స్టేట్మెంట్ వినే ఉంటారు, 1 వర్టికల్ పుల్, 1 హారిజాంటల్ పుల్ అండ్ పుల్ ఓవర్. నో హెట్ టు ఎనీవన్. నేను దీనిని తప్పని చెప్పను, తను కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవ్వండి అని చెప్పలేదు. తన బ్యాక్ ట్రైనింగ్కి ఈ ప్రిన్సిపల్స్ యూజ్ అని చెప్పాడు అంతే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 1 హారిజాంటల్ పుల్ సరిపోదు. ఎందుకంటే మీరు ల్యాట్ పుల్ ఓవర్ అండ్ వర్టికల్ పుల్ చేసినప్పుడు మీ ల్యాట్స్ని ట్రైన్ చేస్తున్నారు, అంటే ఇక్కడ మీ బ్యాక్ విడ్త్కి 2 వేరియేషన్స్ చేస్తున్నారు. బట్ వేరేస్ బ్యాక్ థిక్నెస్కి ఒకటే హారిజాంటల్ పుల్ చేస్తున్నారు. అందుకే బెటర్ 2 హారిజాంటల్ పుల్స్ చేయండి. నా బ్యాక్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఏమో 1 వర్టికల్ పుల్, 2 హారిజాంటల్ పుల్స్ అండ్ 1 పుల్ ఓవర్ ఉంటుంది. మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, బట్ బేసిక్ ప్రిన్సిపల్ చూడండి. నేను ల్యాట్ పుల్ డౌన్ చేసినప్పుడు మెయిన్లీ నా ఫోర్ ఆర్మ్స్ ఈక్వేషన్లోకి వస్తున్నాయి. నేను ఎంత రిస్ట్రిక్ట్ చేసినా లాస్ట్ ఫెయిల్యూర్ రీచ్ అయ్యేటప్పటికి మొత్తం ఫోర్ ఆర్మ్స్ మీద పడుతుంది. సో అందుకే పుల్అప్స్కి చేంజ్ చేశాను. ఎట్ ద ఎండ్ 2 వర్టికల్ పుల్ మూమెంటే, అందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు ల్యాట్ పుల్ డౌన్ మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటే మీరు ల్యాట్ పుల్ డౌన్ చేయండి, ఎందుకంటే అందులో కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. వన్స్ నాకు 3 సెట్స్ కూడా 12 రిపిటేషన్స్ ఆడితే వెయిటెడ్ పుల్అప్స్తో ప్రోగ్రెస్ చేస్తా. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో డ్రాప్ చేస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. 3rd వేరియేషన్ కేబుల్ రోస్. ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఒకటే, మీరు ఏదైనా వేరియేషన్ చేసినప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ లేకపోయినా, జాయింట్ పెయిన్ కానీ లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నా మీరు ఆ వేరియేషన్ చేయక్కర్లేదు. అది కాకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే, ఈ వేరియేషన్ చేస్తేనే మజిల్ గ్రో అవుతుంది అనుకుని వాళ్ళకి పెయిన్ వచ్చినా లేకపోతే డిస్కంఫర్ట్ ఫీల్ అయినా ఆ వేరియేషన్ చేస్తారు, అండ్ దానివల్ల ఫ్యూచర్లో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను బిగినింగ్ టైంలో పెగ్ డెక్ ఫ్రైస్ చేసేవాడిని. నార్మల్ కన్వెన్షనల్ పెగ్ డెక్ కాదు, ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి, 90 degrees యాంగిల్తో ఇలా పెగ్ డెక్ చేస్తాం. అది నాకు కొంచెం లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వచ్చేది, అయినా దాన్ని నెగ్లెక్ట్ చేసి చేశాను. దానివల్ల నా షోల్డర్ ఇంజురీ అని చెప్పను, బట్ ఆ పెయిన్ ఇప్పటికే ఉంది నాకు. అండ్ చాలా మంది ల్యాట్ పుల్ డౌన్ లో వాళ్ళు కూడా నాలానే ఫోర్ ఆర్మ్స్ బాగా ఫీల్ అవుతారు. సో మీరు పక్కా ల్యాట్ పుల్ డౌన్ చేయాలని లేదు, మీరు ఏ వర్టికల్ పుల్ చేసినా మీ ల్యాట్స్ గ్రో అవుతాయి. ఇన్ఫాక్ట్ నేను బార్బల్ రోస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఏమైందంటే నాకు ప్రాపర్ వెయిట్ తో నా రెప్ రేంజ్ మించి వచ్చేది, లైక్ 18-20 ఆ రెప్ రేంజ్ లోకి వెళ్ళిపోయాన్ని. వెయిట్ ఇంక్రీజ్ చేస్తే లోడ్ మొత్తం నా లోవర్ బ్యాక్, నా హ్యామ్ స్ట్రింగ్స్ దీని మీద పడేది. సో దీన్ని అపోజ్ చేయడానికి హారిజాంటల్ పుల్, అంటే ఫ్లోర్ కి హారిజాంటల్ గా లేకుండా ఇలా ఉండేది నా బ్యాక్, అండ్ కొంచెం మొమెంటం యూజ్ చేసేవాడిని. సేమ్ ఇదే ఒక 3-4 months కంటిన్యూ అయింది. ఇంత చేసిన తర్వాత కూడా నా బ్యాక్ గ్రో అవ్వలేదు. నేను 3 months దీని మీద టైం వేస్ట్ చేయకుండా వేరే ఏ హారిజాంటల్ పుల్ మీద ఇన్వెస్ట్ చేసినా నాకు మంచి రిటర్న్స్ వచ్చేది. నేను పర్సనల్గా బ్యాక్ విడ్త్ కంట బ్యాక్ థిక్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే మీ బ్యాక్ విడ్త్ మీరు ఫ్లెక్స్ చేస్తే కానీ తెలియదు, కానీ థిక్నెస్ అలా కాదు. మీరు టైట్ ఫిట్ టీ షర్ట్స్ చేసినా లేకపోతే షర్ట్స్ చేసినా థిక్నెస్ తెలుస్తుంది. సో మీకు ఒక మంచి ఎస్థెటిక్ బ్యాక్ కావాలంటే రోయింగ్కి ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ సెట్. డ్రాప్ సెట్. నేను స్ప్లిట్ చేంజ్ చేసినప్పటి నుంచి వర్కౌట్ రొటీన్లో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేశా. సెట్స్ అయితే అంతే ఉన్నాయి, బట్ ఎవ్రీ లాస్ట్ సెట్ డ్రాప్ తీసుకుంటున్నా. నాకు ల్యాట్స్లో మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంది, అందుకే నేను ల్యాట్ పుల్ ఓవర్ ఇలాగ ఆల్టర్నేట్ హ్యాండ్తో వేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి మీరు 2 steps ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏమో యూనిలాటరల్ మూవ్మెంట్ చేయాలి. యూనిలాటరల్ మూవ్మెంట్ అంటే మీ డిఫరెంట్ హ్యాండ్స్తో వెయిట్ లిఫ్ట్ చేయాలి. అంటే మీరు బార్బుల్ బైసెప్ కర్ల్స్ చూస్తే అది బైలాటరల్, మీరు వెయిట్ని 2 handsతో కలిపి లిఫ్ట్ చేస్తున్నారు. అదే డబుల్ కర్ల్స్ చూస్తే అది యూనిలాటరల్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్కి దాని ఇండివిజువల్ వెయిట్ ఉంది అండ్ రైట్ హ్యాండ్కి కూడా దాని ఇండివిజువల్ వెయిట్ ఉంది. అండ్ స్టెప్ 2, మీకు ఏదైతే మజిల్ వీక్ ఉందో మీరు వేరియేషన్ ఆ వీకర్ మజిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ ల్యాట్ కొంచెం వీక్, అందుకే ల్యాట్ పుల్ ఓవర్ వేసినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రైన్ చేస్తాను. ఒకవేళ నాకు అది 10 reps వస్తే రైట్ ల్యాట్ ఏమో 13 reps వస్తాయి, కానీ నేను 13 చేయ. లెఫ్ట్ సైడ్ నాకు ఎన్నైతే రెప్స్ వచ్చినాయో అన్ని రెప్స్ చేస్తా. మీరు ఇలా గ్రాడ్యువల్గా వేస్తూ ఉంటే 2 sides కూడా సేమ్ స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది.
అండ్ ఇక్కడతో నా బ్యాక్ ట్రైనింగ్ అయిపోయింది. మొత్తం బ్యాక్ కి ఇన్ టోటల్ 11 సెట్స్ చేశాను. చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోస్ ఏమో 3 సెట్స్, పుల్అప్స్ ఏమో 2 సెట్స్, కేబుల్ రోస్ ఏమో 3 సెట్స్ అండ్ లాట్ పుల్ ఓవర్ ఏమో 3 సెట్స్. చాలా మంది ఇది హై వాల్యూమ్ అనుకుంటారు. వీక్లీ 10 to 20 అనేది ఒక మోడరేట్ సెట్ రేంజ్. నేను ఇక్కడ లాట్స్ కి 11 చేస్తున్నా వీక్ మొత్తానికి, ఎందుకంటే ఒక 5 days పెట్ కాబట్టి వీక్ మొత్తానికి 11 సెట్స్. అండ్ లెగ్స్ ఒక్కటి 13 సెట్స్ చేస్తా. ఈ రెండే నాది డబుల్ డిజిట్ ఉంటాయి, మిగతా ఎవ్రీ మజిల్ సింగిల్ డిజిట్ సెట్స్. బట్ ఇంటెన్సిటీ హై ఉంటుంది. మీరు చూసినట్టు ప్రతి సెట్ బియాండ్ ఫెయిల్యూర్ తీసుకెళ్తా. అండ్ లాస్ట్ సెట్స్ అయితే కొద్దిగా డ్రాప్స్ కూడా యాడ్ చేశాను.